ఇందులో పార్టిసిపేట్స్ అందరికీ నా హృదయపూర్వక జయబాబా తెలియజేస్తూ, ఈరోజు బాబా లండన్ పర్యటన 1932లో లండన్ పర్యటనలో ఉన్నారు. ఆ మొట్టమొదటిసారిగా రెండోసారి ఇది అనుకుంటాను లండన్లో బయలుదేరి రెండోసారి రావడం. ఈ వరల్డ్ టూర్ ఇది. ప్రపంచ దేశాలన్నీ పర్యటన చేస్తూ 32లోనే అది ఏప్రిల్ నెల కిట్టి డేవ్ ఇంట్లో బాబా ఉన్నారు లండన్లో. కిట్టి డేవ్లో ఉంటుండగా అతని గురించి పేపర్లో చాలా వరకు న్యూస్ వస్తుండేది. బాబా ఎక్కడికి తిరిగారో, ఏం చేశారో ఇంటర్వ్యూల నుంచి వస్తుండేది. ఆ సందర్భంగా ఈయన్ని ఇంటర్వ్యూ చేయాలని అనేక మంది వార్తాపత్రికల వాళ్ళు, న్యూస్ పేపర్స్ వాళ్ళందరూ వస్తుంటారు. అందులో ముఖ్యంగా జేమ్స్ డగ్లస్ అని సండే ఎక్స్ప్రెస్, అది లండన్ లో చాలా ఫేమస్ అయింది. ఆ ఫేమస్ అయినటువంటి జేమ్స్ డగ్లస్, ఆయన సంపాదకుడు, చాలా మంచి ఆధ్యాత్మిక అన్నాడు. అతను ఎలాగైనా ఏంటంటే ఈ ఆధ్యాత్మికం పని అని చెప్పుకొని భారతదేశం నుంచి అనేక మంది సాధువులు, ఋషులు, యోగులు వస్తున్నారు. వీళ్ళందరూ మోసగాళ్ళు. మన ఇండియన్స్ ని ఇంగ్లాండ్ వాళ్ళందరినీ మోసం చేసి వాళ్ళ వైపు తిప్పిసి అన్యాయంగా వాళ్ళందరూ బలైపోతున్నారని చెప్పి ఈ ఇంగ్లాండ్ వాళ్ళందరినీ రక్షించుదాం, ఈయన యొక్క గుట్టు బయట పెట్టి ఈ విషయాలన్నీ బయట పెడదాం అని చెప్పి జేమ్స్ డగ్లస్ అన్న ఆయన బాబాని ఇంటర్వ్యూ అడుగుతారు. బాబా ఇంటర్వ్యూ అడిగితే బాగా ఇస్తున్నారు, కానీ సడన్ గా వెళ్తే ఆయన ఇమీడియట్ గా ఆయన రెస్పాన్స్ అవ్వలేడు. నేను ముందుగా చెప్పి వెళ్ళానంటే ఆయన అన్ని ప్రిపేర్ అయిపోతాడని చెప్పేసి సడన్ గా బయలుదేరి కిట్టి డేవి ఇంటికి వస్తాడు. కిట్టి దేవి ఇంటికి రాగానే అక్కడ మన విలేకరు లోపల రాగానే మొట్టమొదటి అక్కడ శాసనం కాపలా డ్యూటీలో ఆయన ఉంటారు, చక్కన ఉంటారు. ఆయన చూసి లోపలికి రావడానికి అంటే బాబా ఇప్పుడు ఇవాళ అవదండి. బాబా అప్పుడేంటి ప్రయాణం అయ్యి అక్కడ లండన్ లో పేదల ఇళ్ళకి వెళ్ళి వాళ్ళకి దర్శన భాగ్యం ఇవ్వాలని ఆయన బయలుదేరడానికి అందరు రెడీ అయిపోయారు. కార్ రెడీ అయిపోయింది, అందరు బయలుదేరి సిద్ధంగా ఉన్నారు. ఆ సమయంలో ఈ లేవేకిరి లోపలికి వచ్చాడు, రావడానికి ప్రయత్నించాడు. అప్పుడు గుమ్మం దగ్గరికి వచ్చి బాబాని పర్మిషన్ అడిగితే, బాబా ఇవాళ రావడానికి అవ్వదు, ఖరీడం వద్దు, రేపు రా అంటాడు అతను. అచ్చచ్చచ్చ లేదు, నేను ఒక్క నిమిషం మాట్లాడి వెళ్ళిపోతాను, మరి రేపు రావడం కాదు, ఒకసారి బాబాని అడగండి, ఆయన పర్మిషన్ తీసుకుని నేను వస్తాను, ఎంతసేపు ఉండను నేను అని రిక్వెస్ట్ చేస్తాడు. అప్పుడు బాబాని వెళ్ళి, బాబా ఇలా ఒక ఆయన వచ్చారు, మనందరూ ప్రయాణంలో ఉన్నాం కదా, లేదు లేదు రమ్మనమనండి అన్నారు బాబా. వెంటనే పర్మిషన్ ఇచ్చారు. బాబా లోపలికి ఈయన ఎంటర్ అయ్యాడు. బాబా లోపల కూర్చుని ఉన్నారు. ఇలా ద్వారం దగ్గరికి ఎంటర్ అవగానే ఆయనకు ఒక్కసారి చూడగానే షాక్ అయినట్టు అనిపించింది. ఏంటి అక్కడ ఒక అదో రకమైనటువంటి వాతావరణం ఉంది. ఈ వాతావరణం చూసిగానే విలేకరికి ఏది గుమ్మ దగ్గరికి వచ్చిన వెంటనే ఇలా అతను చూడగానే అతను ఒక్కసారి అదేదో ఒక విధమైనటువంటి ఒక భావోద్వేకంలో వచ్చేసి ఏం చేయాలో బోధపడలేదు. కాకపోతే అప్పుడు ఏం చేస్తున్నాడు, అప్పుడు ఈ శాంజీ అన్న ఆయన బాబా పక్క నుండి అక్షర ఫలకాన్ని చదివినిపిస్తున్నారు. బాబా కూర్చున్నారు, లోపలికి రా అని పిలిచారు. లోపలికి రా అని పిలుస్తుంటే అతను ఏంటి ఒక్కసారి దేవుడు ఆవహించినట్టు తెలియంది. అది చాలా కష్టమైన భయపడి లోపలికి నడక సాగించాడు. నడక వచ్చి చూడగానే ఎంతటి చలికాలం మంచి ఇది అనమాట. అది ఏప్రిల్ నెల, అక్కడ విపరీతం చలి ఉన్న ఆ చలిలో కూడా చెమట్లు ఎక్కిపోయి గొప్ప ఇదైపోయి చెప్పలేనటువంటి ఒక ఆందోళన, ఒక విధమైనటువంటి ఏమిటి చెప్పలేనటువంటి పరిస్థితి ఏర్పడింది. ఆ నుదుటి మీద చెమట ఎక్కిపోతే ఆ చెమట తుడుచుకొని అలా ఆలోచిస్తే అప్పుడు ఏమిటి ఇక్కడ ఏం జరుగుతుంది అని ఒకసారి ఆయన నోటి మాట రాకపోయినా మెల్లి గొణుక్కుంటూ ఇక్కడ ఏదో ఏం జరుగుతుంది, నాకేం అర్థం అవడం లేదని అడిగాడు. అప్పుడు బాబా లోపలికి ఆహ్వానించారు. బాబా మాట్లాడుతూ ఛాంజీ పిలిచి లోపలికి రా, బాబా రమ్మంటున్నారు అన్నాడు. బాబా చూసి కూర్చో అన్నారు. కూర్చోంటే ఏం మాట్లాడకుండా అలాగే అలా దిగ్భ్రాంతిగా చూస్తున్నాడు. చూస్తుంటే లేదు లేదు భయపడకు, గాబరాలేదు, నువ్వు లోపలికి వచ్చి కూర్చో అంటారు. మెల్లిగా మాటలు విని ఆయన ఆ తేజస్సుట వాడు చూసేసరికి ఎలాగుందట, అతని దగ్గరికి రాగానే సూర్య తేజస్సుని మించినటువంటి తేజస్సుతో అతను శరీరం కనిపించే ఒక కాంతి ఆయన నుండి వెలువడినట్టు ఫీల్ అయ్యేటట్టు ఇతను ఈ డగ్లస్. ఏమిటి ఇతను పెద్ద ఇతను అతని ముందు ఒక పెద్ద శక్తి ఏదో ఉన్నట్టుంది, దానికి మొత్తం ప్రపంచాన్నే మరిచిపోయిన స్థితిలో ఏర్పడిపోయాడు డగ్లస్. తన ఒక్కసారి ఆ కుర్చీలో కూర్చుండిపోయి లేచి ఏమిటి ఇదంతా అని మాకు గందరగోళంగా ఉంది వచ్చి మొట్టమొదటి అడిగింది అంటే, ఇక్కడ ఏంటి జరుగుతోంది, ఇక్కడ ఏంటి ఉంది, ఏమిటో శక్తి ఉన్నది అని చెప్పి. అప్పుడు బాబా అంటారు, ఏం గాబరా పడకు, ఏ శక్తి లేదు, నువ్వు కూర్చో, నువ్వు దేనికి వచ్చావు, నీకేంటి పని కావాలి, నువ్వు ఏ పని ఉందో చెప్పని అంటారు.
అప్పుడు ఒకటి ప్రశ్న అడుగుతానని చెప్పి ఆ చెమట్లెక్కిపోయిన వాడు మళ్ళా అలా ఆలోచించి అలా కూర్చొని ప్రశాంతంగా కూర్చో, నువ్వేం భయపడకు, నువ్వేం అడగాలనుంటే అన్ని అడుగు, నేను క్లియర్‌గా అన్నిటికి సమాధానం చెప్తాను అని బాబా స్వయంగా చెప్పడంతో వాడికి కొంత స్వాంతన కలిగి మెల్లిగా అడుగు లోపలికిచ్చి నెమ్మదిగా ఆ కుర్చీలో కూర్చుంటాడు. కూర్చునేసరికి మొట్టమొదటి ప్రశ్న అంటే ఒకటి నాకు చెప్పింది ఆయన బాబా ఏం చెప్పారో స్వయంగా చెప్దాం. మీ తల్లిదండ్రులు మీకు పెట్టిన పేరేమిటి? ప్రశ్న. దానికి బాబాయే స్వయంగా అనమాట. మెహర్బాన్ షిరియార్ ఇరాన్ అంటే ఈయన చెప్తుంటే పక్కన ఉన్నటువంటి చాంజీ ట్రాన్స్‌లేట్ చేసి చెప్తుంటాడు బోర్డ్ మీద. మీ కులం పేరేంటి? నేను ఇరానీ. మీరు ఎక్కడ పుట్టారు? పూనాలో. అంటే భారతదేశంలో. మరి ఇరానీ ఎలా అయ్యారు? మీరు భారతదేశంలో పుట్టారు కదా! ఇరానీ ఎలాగయ్యారు? అంటే బాబా అంటారు. మా తల్లిదండ్రులు పర్షియన్లు. మీరు జొరాస్ట్రియన్‌లా మళ్ళా ప్రశ్న వేస్తాడు. అప్పుడు నా తల్లిదండ్రులు జొరాస్ట్రియన్ మతస్థులు. ఈనాడున్న మతాలలో ఏ మతం ఉన్న గొప్పది అని అడుగుతాడు. నాకు అన్ని మతాలు సమానమే. ఏకైకుడు అనుభవంతుడు వద్దకు చేర్చే ఏ మతం అని నా వేర్పాటు అన్నది లేదు అని బాబా చెప్తారు. అప్పుడు మళ్ళా ఈ డగ్లస్ ఒక్కొక్క ప్రశ్న వేస్తూను క్రైస్తవ మతం మీద మీ అభిప్రాయం ఏంటి అని అడుగుతాడు బాబాని. అప్పుడు అంటారు భగవద్ అనుభూతి పొందిన క్రీస్తు గొప్ప ఆత్మ. అందువల్ల ఆ దివ్య పురుషుడు నుండి వచ్చిన మతం చాలా గొప్పదే అవుతుంది అని చాంజీ బాబా సమాధానం చెప్తారు. మీరు ఏ మతాన్ని విశ్వసిస్తారు అని బాబా అంటారు. మీరు ఏ మతాన్ని విశ్వసిస్తారు అంటే అతను అంటాడు, నేను కులానికి మతానికి అతీతుడను. బాబా చెప్పిన మాటలు. నేను కులానికి మతానికి అతీతుడను. అన్ని మతాలు నాకు చెందినవే. కానీ నాకు ఏ కులంతో గాని మతంతో గాని ప్రత్యేకమైన అనుబంధం ఏదీ లేదు. నేను భగవంతునితో ఒక్కటై ఉన్నాను అని జేమ్స్ డగ్లస్ చెప్తున్న మాటలు. నేను భగవంతునితో ఒక్కటే ఉన్నాను. భగవంతుడు అందరిలోనూ అన్నిటిలోనూ ఉన్నాడు. ఈ మాటలు అనేసరికి ఈయన కొంచెం ఆశ్చర్యపోయాడు. ఇతన్ని విమర్శించి ఏదోలాగా ప్రశ్నలు వేసి ఈయన్ని పరువు తీసేసి ఈయన ఒక ఫ్రాడ్ అని తెలియజేద్దామని వచ్చిన వ్యక్తికి ఈ మాటలు వింటుంటే ఒక్కసారి మధ్యపోయింది. భగవంతుడే అంటున్నాడు ఈయన, స్వయంగా క్రీస్తు అంటున్నాడు. ఈ క్రీస్తు అనే ఇది చెప్తున్న విషయాలన్నీ యథార్థమైనవే మనసుకు అనిపిస్తున్నాయి అతనికి. అప్పుడు మళ్ళీ అడుగుతాడు, మీరు మహాత్ములా అని ప్రశ్న వేస్తాడు. మహాత్ముడు అనగా ఏంటి? ఎవరిని మహాత్ముడు అంటారు? పరమాత్మను గురించిన ఎరుక కలిగిన వాడే మహాత్ముడు. మహాత్ముడు అంటే ఏమిటో బాబాయ్ స్వయంగా చెప్తారు ఆయనకి. మహాత్ముడు అంటే ఏంటి? పరమాత్మను గురించి ఎరుక కలిగిన వాడే మహాత్ముడు. సత్యంలో సత్యం ఏమిటో నాకు తెలుసు. బాబా అంటున్నారు, సత్యం ఏమిటో నాకు తెలుసు. నాకు సత్యం యొక్క అనుభవం ఉంది. నువ్వు చాలా అప్పుడు బాబా మళ్ళా అంటాడు ఇతనే. బాబా అంటారు, నువ్వు చాలా సంవత్సరాలుగా లండన్ లో ఉంటున్నావు. జేమ్స్ డగ్లస్ ని నువ్వు చాలా సంవత్సరాలుగా లండన్ లో ఉంటున్నావు. నీకు లండన్ నగరం గురించి బాగా తెలుసును. దాని గురించి పూర్తిగా అనుభవం ఉంది. కానీ లండన్ నగరం చూడని వ్యక్తి దాని గురించి ఒక్కసారి ఆ లండన్ గురించి తెలియని వాళ్ళకి చెప్తున్నారు అనమాట. లండన్ గురించి తెలియని దాని గురించి తెలుసుకోవాలనుకుంటే ఏదో ఒక మార్గదర్శనం ద్వారా తెలుసుకోవాలి. అంతే కదా! ఆ లండన్ గురించి తెలుసుకోవాలంటే ఎవడో ఒకడు తీసుకెళ్ళిన వాడో తెలియని వాడో ఎవడో ఉండాలి. అటువంటి వాడు తెలిసిన వాడు ఉంటేనే తెలుసుకోగలుగుతాం కావాలి. కానీ నీవు లండన్ లో ఉన్నావు కనుక ఆ నగరం గురించి నీకు పూర్తిగా తెలుసు. లండన్ నగరంలో నువ్వు అక్కడే పుట్టావు కాబట్టి జేమ్స్ డగ్లస్ తో అంటున్నారు. దాని గురించి తెలుసును. కానీ తెలుసుకునేందుకు నీకు ఇక వేరే మార్గం ఏమీ అవసరం లేదు. ఎందుకంటే అక్కడ పుట్టి అక్కడ పోయి నీకు లండన్ అంతా తెలుసు. అంచేత అప్పుడు ఇవన్నీ చెప్పి నేను చెప్పింది నీకు అర్థం అవుతుందా బాబా అని మళ్ళీ అడిగారు. అప్పుడు ఈయన అంటాడు, ఓ నాకు బాగానే అర్థం అవుతుంది అని మళ్ళా చెప్తాడు ఈయన. అప్పుడు మళ్ళా ప్రశ్న వేస్తాడు ఇతను, బాబా నీకు గాంధీ తెలుసా అని అడుగుతాడు బాబాని. గాంధీ గురించి. ఇప్పుడు బాబా అవును, మేమిద్దరం రాజపుటానా ఓడలో కలుసుకున్నాం బాబా చెప్తారు ఆయనకి. మీకు రాజకీయాల్లో ఆసక్తి ఉందా? మళ్ళా వీడి ప్రశ్న. బాబా అంటారు, నేను నీతి శాస్త్రాలను పట్టించుకోను. అలాగే రాజకీయాలు కూడా పట్టించుకోను. ఎందుకంటే
అవన్నీ స్వస్వరూప జ్ఞానంలోనే ఇమిడి ఉంటాయి. అవన్నీ స్వస్వరూప జ్ఞానంలోనే, స్వస్వరూప జ్ఞానం అంటే తన వ్యక్తిత్వం అన్నమాట. వ్యక్తిత్వ స్వస్వరూప జ్ఞానంలోనే ఇమిడి ఉంటాయి. ఎవరైతే ఆత్మజ్ఞానాన్ని పొందుతారో, ఆత్మజ్ఞానం అంటే ఆత్మ అనేది భగవంతుడి దేవుడు. ఆత్మజ్ఞానాన్ని పొందుతారో వారు సర్వము పొందగలరు. బాబా చెప్పిన మాటలు జేమ్స్ డగ్లస్ తోటి. ఇవన్నీ వింటే ఆయన ఎలా ఫీల్ అవుతున్నాడో చూడండి. గాంధీ గురించి మీ అభిప్రాయం బాబా మళ్ళీ అడుగుతాడు అతను. గాంధీ గురించి ఏమిటి మీ అభిప్రాయం అంటే, అతను ఒక మంచి ఉన్నత ఆత్మ. బాబా చెప్పింది గాంధీ గురించి. ఒక మంచి గీతాచార్యుడు, ఆత్మజ్ఞానాన్ని ఆశించే సాధకుడు. గాంధీ గురించి బాబా చెప్పిన విషయాలే. మీ బాబాని మళ్ళీ అడుగుతాడు ఇతను, మీరు దివ్య పురుషులా ఆయన అడుగుతాడు. ఈయన ఎలాగోలాగా బాబాని ఏదో విధంగా బయటికి తీసి తప్పు పట్టించాలని చూస్తాడు. ఏ ప్రశ్న అడిగితే బాబా కటాక్ 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 మన సమాధానాలు చెప్తాడు. ఏంటో మరి వాడికి ఏం చేయాలో బోధపడడం లేదు. మీరు దివ్య పురుషులా అని ప్రశ్న వేస్తే బాబా సమాధానం చూడండి. బుద్ధుడు, క్రీస్తు, కృష్ణుడు ఎలాగైతే భగవంతునితో ఐక్యమ పొంది భగవంతునితో ఒక్కటైపోయారో, బుద్ధుడు, క్రీస్తు, కృష్ణుడు ఎలాగైతే భగవంతునితో ఐక్యత పొంది భగవంతునితో ఒక్కటైపోయారో, అలాగే నేను కూడా, చూసారా, అలాగే నేను కూడా భగవంతునితో ఐక్యమై ఉన్నాను. వారిలాగే భగవంతునిలో సదా జీవిస్తున్నాను. వారికి తెలిసినట్లే భగవంతుడు నాకు తెలుసును. వాడికి భగవంతుడే అతను తెలుసును. అలాగే నీవు ఇతరులకు కూడా ఆ విధంగానే భగవంతుని తెలుసుకొని ఆయనతో ఒక్కటైపోగలవు. మళ్ళీ చెప్తున్నారు, అలాగే నీవు ఇతరులు కూడా, నేను భగవంతుని అయిపోయాను అంతేకాకుండా నీవు మీతో ఉన్న ఇతరులు కూడా ఆ విధంగానే భగవంతుని తెలుసుకొని మనందరం కూడా ఆయనతో ఒక్కటైపోగలవు. వాళ్ళందరూ కూడా ఒకటే అయిపోగలం ఇప్పుడు కొంతకాలానికి. సమాధానాలు సూటిగా పదునుగా ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. ఆ ప్రశ్న, ఆ మాటలకి ఈయన ఒక్కసారి షాక్ అవుతున్నాడు. ఇదే భగవంతుడు నేనే అంటున్నాడు, నువ్వు భగవంతుడు అయిపోతావు అంటున్నాడు అని ఆయన మనస్సు పరిపరి విధాలు పోయి, ఈయన సామాన్యుడు కాదు, ఏ ప్రశ్నకి సమాధానం చెప్పేస్తున్నాడు అనేటువంటి ఒక విధమైనటువంటి మనసులో అదొచ్చింది. ఆయనకి ఒక విధ ఆందోళన వచ్చింది. సమాధానాలు సూటిగా పదునుగా ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి అతని యొక్క ప్రశ్నలు విని, సమాధానాలు విని. ఈ ప్రపంచంలో చెడు ఉందా? మళ్ళీ ఆ జేమ్స్ డగ్లస్ అడిగిన ప్రశ్న. ఇవన్నీ విని ప్రపంచంలో చెడు అనేది ఉందా లేదా? చెడు అంటే ఏది? బాబా అప్పుడు చెప్తున్నారు, ఈ ప్రపంచంలో చెడు ఉందా లేదా అని అడిగితే బాబా చెప్తున్నారు, చెడు లేదు. చెడు అంటూ ఏదీ లేదు. బాబా చెప్పిన విషయం, ఈ ప్రపంచంలో చెడు అంటూ ఏదీ లేదట. అంతట మహత్తర ఆనందం తప్ప మరేమీ లేదు. ఈ ప్రపంచం అంతా ఒక్క ఆనంద, మహత్తరమైన ఆనందం తప్ప మరేమీ లేదు. చెడు అన్నదే లేదంటున్నారు. డగ్లస్ ఉత్కంఠ నెలకొంది. నిలబడి ఇది ఏమిటిది, చెడు లేదంటున్నాడు, ఇంగ్లాండ్ లో ఉన్నాడు, అతను ఎక్కడ చేస్తే ఘోరాలు ఎన్నో వస్తుంటాయి కదా, ఎన్ని జరిగినా చెడే లేదనిస్తున్నాడు ఈయన, ఏమిటిది ఇది అంటే ఆశ్చర్యపోతూ ఒక్కసారి ఏంటంటే అంతటి మహత్తరమైన ఆనందం తప్ప మరేమి లేదంటున్నాడు అని డగ్లస్ కి ఒక్కసారి ఉత్కంఠ నెలకొంది. ఆ కూర్చున్న వాళ్ళు ఒక్కసారి నిలబడి అయ్యో చూసి, అది ఎలా సాధ్యం, అదేంటది అంతా సాధ్యం, చెడు లేదంటున్నారేంటి, అది ఎలా సాధ్యం అంటే బాబా అంటాను బల, వాస్తవానికి ఉన్నది అదే. ఏంటి? ఆ ఆనందమే. వాస్తవానికి ఉన్నది ఈ ఆనందమే. మళ్ళా చెప్తున్నారు, ఈ అప్పుడు అంటాడు అతను, ఈ ప్రపంచంలో దొంగతనం, హత్యలు, మానభంగాలు, మోసం, అవినీతి, హింస మొదలైనవి 1001 రుగ్మతలు ఉన్నాయి కదా, వీటిని మీరు చెడుగా భావించడం లేదా? అంత మంచి అంటున్నారు, మరి ఇన్ని పనులు జరుగుతున్నాయి, ఇవన్నీ ఏమిటి, దీని గురించి మీ ఉద్దేశం ఏంటి అని బాబాని అట్లా చూస్తే మరి ఆశ్చర్యమే కదా. ఇదేమిటి మంచి అంతా అంటాడు, చెడు లేదంటాడు, ఇదంతా ఇన్ని ఘోరాలు జరుగుతుంటే చెడు లేదంటారు ఏమిటి, అంతా మంచి అంటాడు ఏమిటి అనేటువంటి ఒక ఇదా ఆయనకు వచ్చి గాబరా పడిపోయి అప్పుడు బాబాతో అంటే బాబా మళ్ళీ ఎప్పుడు చెప్తున్నారు, వాటిని చెడుగా భావించనవసరము లేదు. ఈ మానభంగాలు, మోసాలు ఇవన్నీ జరిగేంటున్నాయి కదా, వాటిని చెడుగా భావించిన అవసరం లేదు. అయితే వాటిని ఏమంటారు, మరి ఏమిటా బాబు, ఈయన మళ్ళీ ఆశ్చర్యపోయి అది మంచి అంటాడేమిటి, ఎలాగలంగా వచ్చి వాటిని ఎలా భావించాలి, మనం ఏమంటారు, ఎలా భావించాలంటారు అని డగ్లస్ ప్రశ్న వేస్తే బాబా సమాధానం, అవన్నీ కూడా మంచిలో హెచ్చు తగ్గులుతే. అదేంటి?
మంచిలో హెచ్చు తగ్గులే, ఆ స్థాయి హెచ్చు తగ్గుల స్థాయి తప్ప మరేమీ కాదు. ఈ భావన డగ్లస్ని శబ్దుని చేసింది. ఏంటి మంచిలోని ఇన్ని రకాలు ఉన్నాయంటున్నారు, చెడే లేదంటున్నారు, మంచిలో ఉన్నటువంటి తేడాలు ఏమంటున్నారు అని ఒక్కసారి ఆడికి ఏంటిందట స్తంభించిపోయాడట. ఒకసారి తనలో భగవాన్ ఎంత అద్భుతం అప్పుడు అనుకుంటున్నాడు, తనలో అనుకుంటాడు, బయటికి అనలేదు. భగవాన్ ఎంత అద్భుతం, ఎంత సూటిగా, ఎంత తెలివిగా కవులు తాత్వికులు కూడా ఈ విషయాన్ని ఎందుకు చెప్పలేకపోతున్నారు? ఇది బాబా చెప్పిన విషయం ఇదంతా మంచే ఉందన్నాడు, చెడు లేదన్నాడు, తక్కువ పాళ్ళు అన్నాడు. మరి ఈ దేశంలో ఇంతమంది కవులు ఉన్నారు, పండితులు ఉన్నారు, గొప్ప గొప్ప మేధావులు ఉన్నారు. వీళ్ళందరూ ఈ విషయాన్ని అది ఎందుకు తక్కువ పాళ్ళలో ఉందన్న విషయం ఎవరు చెప్పడం లేదు అని ఆశ్చర్యపోతున్నాడు. ఎందుకు చెప్పలేకపోతున్నారు అని తలపోస్తూ కొంతసేపు అలాగా ఊరుకున్నాడు, ఏం మాట్లాడకపోయాడు. అప్పుడు అంటాడు, నేను ఎప్పటికి చెప్పినట్లే ఈ ప్రపంచంలో దివ్యానందం తప్ప మరేమీ లేదు. బాబా అలా వాడు కూర్చున్నాడు, మరే మాట్లాడకపోతే బాబాయ్ మళ్ళీ కంటిన్యూ చేస్తుంటారు. నేను ఇప్పటికే చెప్పినట్లు ఆయన ఏం చెప్పారు, అంతా మంచి అన్నారు కదా, అదే విధంగా ఈ ప్రపంచంలో దివ్యానందం తప్ప మరేదీ లేదు. మంచి యొక్క అధమ స్థాయినే ఈ లోకం చెడు అని భావిస్తుంది. చూసారా, మంచి యొక్క అధమ స్థాయినే, మంచిలో కొంత చెడ్డ, మనతో కొంత మంచి, ఇంకా మంచి తక్కువ మంచి, ఇంకా తక్కువ మంచి ఉంటుంది, కానీ చెడు అన్నది లేదంటారు. ఏకం మంచిలో తక్కువ పాడు తప్ప. కానీ అంటే ఏంటి, అధమ స్థాయినే తప్ప ఈ లోకంలో చెడు అనే భావించడానికి ఏమీ లేదు. చూసారా, ఆ సమాధానంతో అతను ఎలాగుంటుంది చూడే. అంతే, అదేంటి అంటే ఎంత ఎంత పాడాడు, ఎంత సులభంగా, ఎంత అప్పుడు అంటాడు అతను. అంతే, అదే అంటూ వంత పాడేట అతను. ఎవరో జేమ్స్ డగ్లస్. ఏం చేయాలో బాధకు, అమ్మ నిజమే అని చెప్పింది కొంతవరకు యథార్థమే, నిజమే. మంచిలోనే పాళ్ళు ఎక్కువ తక్కువలు ఉన్నాయి కాబట్టి ఆయన చెప్పింది నిజమే అనుకొని ఆ వంత పాడి ఆ నిజమే నిజమే అన్నట. ఎంత సులభంగా చెప్పారు బాబా అని అంటున్నాడు ఇతను. మీరు ఈ మాటకి సమాధానం ఎంత సులభంగా చెప్పారు. ఈ ప్రపంచంలో ప్రజలందరూ ఎంత సులభమైన విషయాన్ని ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నారు అని ఆశ్చర్యపోయాడు. ఇది బాబా ఎంత సులభమైన విషయాన్ని చెప్పాడు, ఈయన దొంగ, ఫ్రాడ్, మోసగాడు అనుకుని నేను వచ్చాను, ఆయన చెప్పిన విషయాల్లో ఎక్కడ తప్పు నాకు కనపడటం లేదు, అంత యథార్థంగా మాట్లాడుతున్నాడు. ఆయన చెప్పిన ప్రశ్న ఈయన జర్నలిస్టు, మేధావి, తెలివి తక్కువాడు కాదు కదా. ఒక్కొక్క దానికి ఆ ప్రశ్న తడబడుకోకుండా ఇమ్మీడియట్ గా నేను ప్రశ్న వేసిన వెంటనే సమాధానం చెప్తున్నాడని చెప్పి చాలా ఆశ్చర్యపోయాడు. అప్పుడు ఆయనకి ఆశ్చర్యపోతూ ఎంతో ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. ఈ ప్రపంచం ఈ సాధారణ సత్యాన్ని ఎప్పటికి అర్థం చేసుకోగలదు అని అది వివరిస్తారా అని అడిగాడు. మరి ఇలా అడిగారు కదా, మీరు చెప్పిన దానికి నిజమే, కానీ అది ఈ ప్రపంచం ఎప్పుడు అర్థం చేసుకుంటుంది, మంచి ఎక్కువ పాళ్ళలో తక్కువ పాళ్ళలో ఉన్న విషయాన్ని ఎప్పుడు తెలుసుకోగలుగుతుంది, అది ఎప్పుడు సాధ్యం అవుతుంది అన్నారు బాబా. దానిని దృష్టి యొక్క కోణం మారినప్పుడు బాబా సమాధానం. ఇది ఎప్పుడు ఇవన్నీ విషయాలు తెలుసుకొని ప్రపంచంలో మానవాళిలో మార్పు వస్తుందంటే బాబా చెప్పిన విషయం ఏంటంటే, మన యొక్క దృష్టి కోణం మార్పు వచ్చినప్పుడు. మనందరం మంచి దృష్టితో చూస్తే మంచి కనపడుతుంది, చెడు దృష్టి చేస్తే దృష్టి కనపడుతుంది. అంచేత ఆ దృష్టి కోణం మారి ఇదంతా మంచి భావనతో మనం ఉన్నప్పుడు మన ప్రపంచంలో ఎక్కడైనా మనం మంచిగా ఆలోచిస్తే మంచి జరుగుతుంది, చెడుగా ఆలోచిస్తే చెడు జరుగుతుంది. ఆ విధంగా మంచి చెడు అనే వాటిలో కూడా ఆ దృష్టి కోణాన్ని బట్టే ఉంటుంది. అంచేత అది మనం తెలుసుకోవాలి అని బాబా చాలా వివరంగా చెప్పేసరికి అతనికి ఏంటి దృష్టికోణం మారిన అంటే అప్పుడు అంటాడు డగ్లస్, అంటాడు అది జరిగేది ఎప్పుడు, మీరు అన్నారు నిజమే, ఇంటి పరిస్థితుల్లో ఈ దేశం బాగుపడాలి, రాష్ట్రం బాగుపడాలి, ఈ బెంగళూరు దేశం బాగుపడాలి, ఎప్పుడు కదా, అది ఎప్పుడు జరుగుతుంది, ఎప్పుడు జరుగుతుంది అంటే అప్పుడు బాబా అంటాడు అది అంత అది అంత అంతరంగంగా జరుగుతూనే ఉంది. అది మానవుడి యొక్క అంతర్గతంగా మన ఆత్మలో ఆ మార్పు జరుగుతూనే ఉంది, మనం తెలుసుకోలేకపోతున్నాం. ప్రతి వ్యక్తిలో భగవంతుడు ఉన్నాడు అనే విషయం తెలుసుకుని అంతరంగా మనలో చెడు ఉన్నప్పటికీ కూడా మంచి కూడా ఉంది. అది ఆ మార్పు జరగడానికి అంతరంగంలో మార్పు జరగాలి, కానీ బయటికి కనబడేది కాదు అని బాబా తెలియదు. దానికి డగ్లస్ ఒక్కసారి ధన్యోస్మి అంటే ప్రపంచం ఈనాడు ఎదుర్కొంటున్న పరిస్థితి ఏంటో ఎంతో సున్నితమైనది,
పరిస్థితి చూస్తే అప్పుడు పరిస్థితి ఎలాగుందంటే ఈ మత్తు పదార్థాలు విపరీతంగా తాగుతూ ఈ విద్యార్థులందరూ పాడైపోతున్న సమయం అది. అతను బాగు చేయాలనే చూసి బాబా సంకల్పం కూడా ఉంది. దానికి ఇంకా వేరేగా బోలెడు విషయాలు చెప్పారు. కానీ ఇప్పుడు ఈ డగ్లస్‌తో చెప్పిన విషయంతో ఆ డగ్లస్ కూడా ఏందో తెలిసి ఈ ప్రస్తుతం ఈ ప్రపంచం ఈనాడు ఎదుర్కొన్నటువంటి పరిస్థితి ఎంతో సున్నితమైనది. అది పిల్లల్ని మనం గట్టిగా అంటే వాళ్ళు వినరు. అంటే విద్యార్థులు వీళ్ళందరూ చెడిపోవడానికి ఎక్కువ అవకాశం ఉంది. ఆ ఎల్‌డిఎస్, ఎల్‌జిఎస్ అని ఆ డ్రగ్స్‌కి అలవాటు పడిపోయి ఇంగ్లాండ్ దేశం అంతా చాలా ప్రమాదకర పరిస్థితిలో ఉంది. ఆ పరిస్థితుల్లో బాబా వెళ్ళినప్పుడు జరిగిన విషయాలు ఇవన్నీను. ఈ ప్రమాదకరం నుంచి తప్పించుకోవడం అలాగని తెలిసి ఎంతో ప్రమాదభరితమైనది చెప్తున్నాడు చూసారా? ఈ ఎదుర్కొంట పరిస్థితి ఎంతో సున్నితమైనది. అదే విధంగా ఎంతో ప్రమాదభరితమైనది. దీని గురించి మీరు ఏమంటారు? ఈనాటి ఆర్థిక స్థితి ఎలా ఉందంటే డగ్లస్ చెప్తున్నాడు. ప్రస్తుతం ఇంగ్లాండ్ పరిస్థితి ఈనాడు ఆర్థిక పరిస్థితి ఎలా ఉందంటే దేశాలన్నీ ఒకదానిని మరొకడు దోచుకున్న పరిస్థితి. చూసారా? ఏ దేశం ఇంకో దేశాన్ని ఏదో విధంగా కబళించి, మోసం చేసి, ఏదో చేసి ఆ రాజ్యాన్ని వాళ్ళ మీద వీళ్ళు దాడులు చేయడమే అనేటువంటి ఆ పరిస్థితిలో ఉంది పరిస్థితి. సర్వత్రా అశాంతి, ఈ దుష్భర దుర్భర పరిస్థితి లేకుండా అంతం ఎప్పుడు జరుగుతుంది? ఈ పరిస్థితి ఎప్పుడు బాగుపడుతుంది? అని జేమ్స్ డగ్లస్ బాబాని ప్రశ్నించాడు ఇంతటి వాళ్ళని చూసేసరికి. అప్పుడు బాబా తన సమాధానం చూడండి. హృదయం మారనంత వరకు అంతే. మన హృదయం ఎప్పుడైతే పవిత్రమైన భావంతో, మంచి మనస్సుతో, మంచి ఆలోచనతో ఉంటే అప్పుడే మారుతుంది. అది మారనంత వరకు మనం ఎన్ని చేసినా సరే ఆ హృదయ పరివర్తన లేకపోతే దాని పరిస్థితి అంతే. హృదయం మారినంత వరకు అలాగే ఉంటుంది. అప్పుడు డగ్లస్ అంటాడు, హృదయ పరివర్తనమా? అబ్బా! వాడికి అప్పుడు మైండ్‌లో అర్థమైంది. హృదయంలో ఎంత మార్పు రావాలా? ఇంత బాగా ఎంతటి అద్భుత పరిష్కారం చెప్తున్నాడు అతనే. అంతగా అతని మనసులో అనిపించిందనమాట. ఇది బాబా చెప్పిన మాట ఎంతటి అద్భుత పరిష్కారం. కానీ హృదయం మారేదెప్పుడు? అలా బాబాని ఆడే ప్రశ్నేస్తాడు. బాబా అప్పుడంటారు, ఒక సంవత్సరం కాలంలో ప్రారంభం అవుతుంది. బాబా చెప్పారు. ఒక సంవత్సర కాలంలోనే ఈ హృదయ పరివర్తన జరిగి మానవుడిలో మార్పు వస్తుంది అని బాబా జేమ్స్ డగ్లస్ ఖచ్చితంగా చెప్పారు. అప్పుడు డగ్లస్ అంటాడు, ఆ మీరు ఇచ్చే సందేశం ఏమిటి? ప్రత్యేకమైనది సలహా ఏమిటి? మీరు ఈ మానవాళికి మీరందరూ కూడా మే ఈ మా అందరికి ఈ దేశానికి దీనికి మీరు సందేశం ఏమిటి ఇస్తారు? అది ప్రత్యేకమైనది ఏమైనా ఇస్తారా? అని బాబాని మళ్ళీ అడిగాడు. ఇవన్నీ ప్రశ్నలన్నీ చూసేసరికి అతను ఏం చెప్పాలో బోధపడక ఆఖరికి ఏంటన్నాడు, మీరు మాకు ఈ దేశానికో మా ప్రజలకి ఏమైనా సందేశం ఇస్తారా? అంటే బాబా చెప్తారు సమాధానం. అహంకార నిర్మూలనం. అదే నా సందేశం. బాబా చెప్పిన సందేశం అహంకార నిర్మూలనం అని బాబా చెప్పారు. ఆ తర్వాత చెప్తూ మళ్ళా అంటారు బాబా, ఇంకా చూడండి మళ్ళీ చాలా చాలా మంచి విషయాలు. అప్పుడు అంటారు, మీరు దేవుడిని విశ్వసిస్తారా అని అడుగుతాడు తను బాబా డగ్లస్. మీరు క్రైస్తవుల దేవుడినా, హిందువు దేవుడినా, లేక మహమ్మదీయ దేవుడినా, మీరు ఏ దేవుడిని విశ్వసిస్తారో అని అడిగితే బాబా సమాధానం చూడండి. అన్నిటిలో ఉన్న దేవుడు ఒక్కడే కదా. వాడికి సమాధానం. అతను క్రిస్టియన్ మాట డగ్లస్ కదా. వాళ్ళందరూ క్రిస్టియనే భగవంతుడిగా భావిస్తారు. మరి ఇతనేటన్నాడు, ఈయన బాబా నువ్వు జొరాస్ట్రియనే కదా, నువ్వు జొరాస్ట్రిని ప్రేమిస్తావా? క్రిస్టియనా? అందుచేత డౌట్ వచ్చింది అతనికి. నువ్వు ఏ దేవుడిని విశ్వసిస్తావు? క్రైస్తవునా? హిందువునా? హిందూ దేశంలో ఉన్న హిందువునా? నువ్వు మహమ్మదీయులనా? లేకపోతే క్రైస్తవం అంటే అప్పుడు బాబా చెప్పిన మాట, అన్నిటిలో ఉన్న దేవుడు ఒక్కడే. అప్పుడు డగ్లస్ అంటాడు, ప్రపంచంలో ప్రాచుర్యంలో ఉన్న మతాలలో ఏది మీ సిద్ధాంతాలకు దగ్గరగా వస్తుంది అంటే అన్ని మతాలలో ఉత్తమమైనది ఏది? బాబాని మళ్ళా ప్రశ్న వేస్తాడు. ఏదో ప్రశ్న వేసి నలగాలు ఎక్కించి పెట్టాలనే ఏదో చేయాలనే ఆలోచన. అప్పుడు నువ్వు ఏ సిద్ధాంతం మంచిది, ఏ మతం మంచిది, ఏ ప్రాచుర్యంలో ఉన్న ఏ మతాల్లో మీకు సిద్ధాంతాలు దగ్గరగా మీకు అనుకూలమైన మతం ఏది అని అంటే బాబా అప్పుడు సమాధానం చూడండి, అన్ని మతాలు దైవానికి చెందినవే కదా. ఏ మతం కాదు, అన్ని మతాలు కూడా దేవునికి చెందినవి కదే. కావున అన్ని మతాలు ఒక్కటే. అతను చెప్పిన మాట బాబా చెప్పింది. అప్పుడు ఇతను అంటాడు, మరణించిన పిమ్మట జీవితం ఉందా? మరో ప్రశ్న బాబాని అడుగుతాడు. మరణించిన తర్వాత జీవితం ఉందా అని అడిగితే అప్పుడు ఆయన సమాధానం, అవును,
అప్పుడు బాబా చెప్పిన సమాధానం, సూక్ష్మ శరీరం మాత్రమే ఉంటుంది, మన భౌతిక శరీరం రాలిపోతుంది, సూక్ష్మ శరీరం ఉంటుంది, ఆత్మ ఒక్కటే, దానికి మరణం లేదు. భౌతిక శరీరం పోయినా ఆత్మకి మరణం లేదు. అది ఒక శరీరం విడిచి మరొక శరీరాన్ని, ఒక జన్మ తర్వాత మరొక జన్మను పొందుతూనే ఉంటుంది. ఆత్మలాగా ఎంతవరకు? భగవంతుడితో ఏకమయ్యే వరకు ఆ ఆత్మ అలా జన్మలు ఎత్తుతూ చివరికి భగవంతునిలో ఐక్యమయ్యే వరకు జన్మలు పొందుతూనే ఉంటుంది. బాబా చెప్పిన సమాధానం. అసలు క్రిస్టియన్లు ఒకటే జనన మరణాలు లేవు, ఒకటే మరణం, ఒకటే పుట్టుకని వాళ్ళ సిద్ధాంతం. కానీ బాబా చెప్పిన ప్రకారం ఇన్ని సిద్ధాంతం అలా ఆత్మ అలా ప్రయాణం చేస్తుంది, పుడుతూనే ఉంటుందని చెప్పారు. అప్పుడు మళ్ళా డగ్లస్ అడుగుతారు, నిర్వాణం అంటే ఏమిటి? అదేనా నిర్వాణం అంటే? అదేనా అని అడుగుతాడు. బాబా అప్పుడు అంటారు, అవును, కానీ ఆత్మ యొక్క మూల అస్తిత్వానికి ఎట్టి లోపం కలిగేలా మాత్రం కాదు. ఆ నిర్వాణం అంటే మరణించడం అన్నమాట. మరణించడం అంటే ఆత్మ కాదు, ఆత్మ యొక్క మూల అస్తిత్వానికి ఎట్టి లోపం కలిగేలా మాత్రం ఉండదు. ఒక భౌతిక శరీరమే పోతుంది, కానీ ఆత్మ కానీ మిగతా కానీ ఏమీ అవ్వదు అని చెప్పారు అన్నమాట. డగ్లస్ మరి ఏదో అడగబోతుండగా అతనిని ఆపి ఈ విధంగా అర్థించాను. మళ్ళీ ఏదో ప్రశ్నలు వేస్తున్నాడు. అలాగా బాబాని వదలడం లేదు. ఒక్క నిమిషం చాలు అన్నాడు అతను. ఒక్క నిమిషం వల్ల మీరు వెళ్ళిపోదురు గారు అన్నాడు. ఒక్క నిమిషం వల్ల గంట పడేస్తుంది. అయినా బాబా అన్నిటికీ ఓపిగ్గా ఏది కాదనకుండా సమాధానం చెప్తున్నాడు. అప్పుడు మళ్ళా డగ్లస్ కి ఏదో చెప్పబోతుంటే బాబా ఆపి నువ్వు ఆగని చెప్పి మళ్ళీ అప్పుడు ఆ బాబా చెప్పిన విషయం చూడండి. ఆత్మ యొక్క సహజ స్థితి ఎన్నటికీ నశించనిది. ఆత్మ యొక్క సహజ స్థితి ఎన్నటికీ నశించనిది. శాశ్వతంగా ఉండే ఈ ఆత్మ భగవంతునితో ఏకమై ఉంటుంది. ఏంటి ఆత్మ ఎక్కడుంది? ఆత్మ పరమాత్మే, మరేం వేరే కాదు. పరమాత్మ ఆత్మ ఒకటే, ఏకమై ఉంటుంది. ఈ శాశ్వత అస్తిత్వం గల ఆత్మను బుద్ధిగానో మనస్సుగానో పొరపాటు పడకూడదు. ఆత్మ వేరు, బుద్ధి వేరు, మనస్సు వేరు. ఆత్మయే బుద్ధిని పని చేసేలా చేస్తుంది. అంటే ఈ బుద్ధిని పనిచేసేలా ఆత్మ చేసింది, చైతన్యవంతం చేస్తుంది, చైతన్యవంతుడిగా చేస్తుంది. కానీ ఆత్మను మాత్రం ఏది అదుపు చెయ్యలేదు. ఆత్మ అంటే పరమాత్మ అన్నమాట. ఏది అదుపు చేయలేదు. ఆత్మ సర్వ స్వతంత్రమైనది. బుద్ధి ఆత్మపై ఆధారపడి ఉంటుంది, కానీ ఆత్మ దేనిపైన ఆధారపడదు. బుద్ధి మాత్రం ఆత్మపైన ఆధారపడుతుంది, కానీ ఆత్మ దేనిపైన ఆధారపడదు. బుద్ధి ఆత్మకు ఒక సాధనం లేక ఒక పరికరం వంటిది. ఆ బుద్ధి అనేది ఆత్మకి ఒక సాధనం ఉన్నది. ఆత్మ శాశ్వతమైనది, బుద్ధి మాత్రం కాదు, మనస్సు ఉన్నది. అసలైన శాశ్వత అస్తిత్వాన్ని పొంది దానిని అనుభూతి పొందడానికి ఉపయోగపడుతుంది ఈ ఆత్మ. చూసారా, మరొకసారి చదువుతాను. అసలైన శాశ్వత అస్తిత్వాన్ని పొంది ఏది ఆత్మ, దానిని అనుభూతి పొందడానికి ఉపయోగపడుతుంది. ప్రేమ, సేవా తత్పరత, భక్తి, అర్పణలు మానవుడు భగవంతుడిని తెలుసుకునేలా చేస్తాయి. ఈ విషయాలన్నీ డగ్లస్కి చెప్పేసరికి వాడికి ఒక్కసారి మతిపోయింది. ఏం చేయాలో ఏం మాట్లాడాలో బాధపడలేదు. ఈ చెప్పిన విషయాలంతా ఆధ్యాత్మికంగా ఏంటి, ఇతను ఎంత ఉన్నతమైనటువంటి ఆత్మ, గొప్ప అయినా ఇన్ని విషయాలు తెలిసిన అనుకుంటాడు. అప్పుడు ఈ జ్ఞానాన్ని మీరు ఎక్కడి నుంచి సంపాదించారు? ఇన్ని విషయాలు చెప్తున్నారు, ఇన్ని విషయాలు ఎలా మాట్లాడుతున్నారు, ఇదంతా ఎంతవరకు ఉన్నది? ఆత్మ అంటారు, పరమాత్మ అంటారు, ఏమంటారు, బుద్ధి అంటారు, ఇవన్నీ మీకు ఎక్కడ, ఈ జ్ఞానం మీకు ఎక్కడి నుంచి సంపాదించారు అని ఒక ప్రశ్న నా మదిలో మెదలకుండానే మీరు టక్ మన సమాధానం తెలుసుకోబోతే చెప్పేస్తున్నారు కదా. అదేంటి మీకు తెలిసిపోతుంది, నేనేమడుగుతాను అది మీకే తెలిసిపోతున్నట్టుగా ఉంది అని అడిగాడు. అప్పుడు బాబా అంటారు, ఇదంతా నేను చాలా సులభంగా గ్రహిస్తాను. బాబా ఆ డగ్లస్తో చెప్పిన మాట, నువ్వేమడుగుదావో ఏం చేయదో అంతా నేను సులభంగా గ్రహిస్తాను. మీరు అప్పుడు డగ్లస్ అంటాడు, మీరు నా చివరి ప్రశ్నకు బదులివ్వలేదు, ఇదంతా మీకు ఎలా తెలుస్తుంది? చివరి ప్రశ్న ఏంటి అన్నాడు. ఇక్కడ రాగానే అంటరాగానే మొదట ప్రశ్న వేశాడు, ఏంటి ఇదంతా ఇక్కడ ఏదో అయిపోతుంది, నా మనసులో మారిపోయింది, ఇది ఎక్కడ ఉంది, ఇక్కడికి వచ్చేసరికి నాకేం చేయాలో బోధపడడం లేదు అనేసి దాని ఏమిటి ఇక్కడ ఎందుకు ఇలా జరుగుతుంది, ఏమిటైంది ఇక్కడ ఏంటి ఉంది అని అడుగుతాడు. దానికి అదే ప్రశ్న, ఆ చివరి ప్రశ్నకి మళ్ళా రెండోసారి కూడా అడుగుతాడు. అప్పుడు బాబా ఇప్పుడు అడిగితే మళ్ళీ ఆ ప్రశ్న సంబంధించి ఇదంతా మీకు ఎలా తెలుస్తుంది అన్నాడు కదా. చివరి ప్రశ్న నేను చెప్తాడు, మీరు నా చివరి ప్రశ్నకు బదులు ఇదంతా మీకు ఎలా తెలుస్తుందని. బాబా చిరునవ్వుతో, ఎందుకంటే శాశ్వత అత్యుతంలో నేను ఏకమై ఉన్నాను కాబట్టి
శాశ్వత అస్తిత్వంతో నేను ఏకమై ఉన్నాను కాబట్టి ఇదంతా నాకు తెలుస్తుంది. అప్పుడు ఆ మాట వినగానే శాశ్వత అస్తిత్వం అనగానే ఆయనకి ఏం చేయాలి అప్పుడు అంటాడు, మీ కార్య విధానం ఏమిటి? అప్పుడు బాబా మళ్ళా ప్రశ్న వేస్తాడు, మీ కార్య విధానం ఏమిటి అంటే బాబా చెప్తారు, తూర్పు దేశాలలోని పశ్చిమ దేశాలలోని సర్వ మానవాళికి ఆధ్యాత్మిక పునర్జీవనం కల్పించడమే బాబా యొక్క పని. అతని పని ఏంటట, తూర్పు దేశాలలోని పశ్చిమ దేశాల్లోని సర్వ మానవాళికి ఆధ్యాత్మిక పునరుజ్జీవనం కలిగించడమే. ఆధ్యాత్మిక పునరుజ్జీవనం, ఆధ్యాత్మిక మళ్ళా పునర్జన్మ ఎత్తడం అనమాట. అది చేయడానికి నేను వచ్చాను సుమా. అంటే మీ దేశం ఆ దేశంగా మొత్తం అనమాట, తూర్పు పడమర దేశాలన్నిటికీ అనేసి ఆ మాటలు విని శ్రీ డగ్లస్ అలా చేయగలమని మీపై మీకు విశ్వాసం ఉందా? దేంటే సామాన్యం, అందరినీ ఆధ్యాత్మికంగా పునరుజ్జీవం చేయాలంటే అది సామాన్యమా? అంత సులువా? అది మీకు ఆ విశ్వాసం ఉందా? చేయగలరా? ముఖ్యంగా పశ్చిమ దేశాల్లో వాళ్ళకి అసలు భగవంతుడు అంటే నమ్మకం లేదు, వాళ్ళదంతా వేరు. అంచేత మా దేశంలో వాళ్ళు, మీరంటే భారతదేశం వాళ్ళకి కొంత ఆధ్యాత్మిక చింతన ఉంది, చేయొచ్చు, కానీ మా దేశంలో వాళ్ళకి ఎలా చేయగలరా? అప్పుడు ఏంటి మీ కార్య విధానం చెప్తారు. అలా చేయగలిగినని మీపై మీకు విశ్వాసం ఉందా అని ముఖ్యంగా పశ్చిమ దేశాలను ప్రశ్నిస్తే బాబా దానికి బాగా సమాధానం ఏంటి చెప్తారు చూడు. నీవు నాట్లో మాట్లాడుతున్నావని అనుకుంటున్నావు. బాబా చెప్పిన ప్రశ్న. టైం అయిపోయింది, 10 నిమిషాలు ఉందమ్మా, చెప్తాను. నీవు నాతో మాట్లాడుతాను అనుకుంటాను. అంతేకాకుండా అలా అనుకోవడానికి నీవు దృఢంగా విశ్వసిస్తున్నావు కూడా, మరి ఎదురుకుండా ఉన్నావు, నాతో మాట్లాడుతున్నావు, ఆ విశ్వాసం. అంతే విశ్వాసం నా విశ్వ కార్యనిర్వహణపై నాకు ఉంది. నిజానికి మానవాళికి ఆధ్యాత్మిక పునరుద్ధానం కలిగించడానికే నేను జన్మను తీసుకుని స్వీకరించాను. నేను ఎందుకు వచ్చాను అసలు ఈ భూమి మీదకి? నేను ఈ మానవాళ్ళందరికీ కూడా ఆధ్యాత్మిక పునరుద్ధానం చేయడానికి కోసమే వచ్చాను అని బాబా మాటలు చెప్పరికి, నేను మానవ రూపాన్ని ధరించడానికి గల కారణం ఇదే. నేను ఈ భూమి మీదకి అవతార పురుషుడిగా రావడానికి కారణం కూడా మీ అందరికీ కూడా ఆధ్యాత్మిక మార్గం ఇవ్వడానికి అని చెప్పాడు. మరి బాబా చెప్పేసరికి అది ఈ వ్యాపకం మీకు ఎవరిచ్చారు? మళ్ళీ వాడు ప్రశ్న, ఇలా చేయమని మీకు ఎవరు చెప్పారు? వీళ్ళందరికీ ఇలా పునరుజ్జీవధానం చేయడానికి కారణం ఏంటి? మీకు ఎవరైనా చెప్పారా? ఎవరు మిమ్మల్ని పంపారు ఇక్కడికి? ఈ భూగోళంకి వచ్చామన్నారు కదా. అప్పుడు అంటారు బాబా, ఇది నాకు తెలుసు, ఇదే నా జీవితం. బాబా చెప్పిన సమాధానం చూసారా? డగ్లస్ అయోమయంగా అనిపించే అతనికి ఈ మాటలన్నీ వింటే అంతటి మేధావికి అయోమయంలో పడిపోయాడు. బాబా మాటలు అమోఘంగా తోచాయి. బాబా ప్రేమగా అతని వెన్ను తట్టి అనునయించాడు. అతను వెన్నెప్పుడైతే తట్టాడో ఒక్కసారి వీడిలో గగుర్పాటు వచ్చి ఆ ప్రేమ ప్రవాహంలో వెళ్ళిపోతాడు. అతని చేతులను తన చేతులతో తీసుకొని అతని కళ్ళలోకి సూటిగా చూశారు బాబా. ఇరువురు కొంతసేపు మౌనం వహించి తర్వాత బాబా చిరునవ్వు నవ్వారు. ఎప్పుడైతే అతని చేతులు తీసుకొని వెన్ను తట్టి బాబా ఆ డగ్లస్ నాకు చేశారో, మరి వాడి స్థితి ఎలా ఉంటుందో చూడండి ఒక్కసారి అయోమయ స్థితిలో పడిపోయి ఒక్కసారి వాడు డగ్లస్ ఆశ్చర్యంగా, మీరు ఎప్పుడూ ఇలాగే ఉంటారా? ఎంత ఆనందంగా ఉండగలుగుతున్నారు కదా అన్నాడు. నేను అనంతమైన ఆనందాన్ని అనుభవిస్తాను, అదే నా నిరంతర జీవితం, అస్తిత్వం కూడా అదే. చూసారా బాబాకు చెప్పిన మాటలు? మరి నేను ఎందుకు ఆనందాన్ని అనుభవించలేకపోతున్నాను? తిరిగి మీరెంత ఆనందంగా, ఎంత హాయిగా, ఎంత దినం నేను ఎందుకు అనుభవించలేకపోతున్నా అంటే బాబా సమాధానం, దానికి కారణం నీ భ్రాంతిలో నీవు అహాన్ని వదిలి ఉండలేవు. మనం ఏం చేస్తున్నాం? నీ భ్రాంతి, ఇదంతా భ్రాంతి. ఈ భ్రాంతిలో అహాన్ని వదిలి ఉండలేవు. ఈ పరమానందాన్ని, ఈ లౌకికానందాన్ని అనుభవించలేకపోతున్నావు. అందుచేతనే ఈ అహం ఉన్నంత కాలం ఈ పరమానందం ఉన్నది ఇప్పుడు నిరంతరం ఉన్నప్పటికీ కూడా అనుభవించలేకపోతున్నాయి. ఈ అజ్ఞానం వలననే ప్రపంచమంతా దుఃఖమైపోయింది. ప్రపంచం అంతా ఆనందే ఉన్నారు కదా, మరి అందరు దుఃఖం అంటున్నారు. దానికి ఎందుకంటే బాబా చెప్పిన సమాధానం, ఈ అజ్ఞానం వలనే ప్రపంచం అంతా దుఃఖమైపోయింది. నిజానికి నలుదిక్కుల అనంతమైన దివ్యానందం తప్ప మరొకటి లేనే లేదు. బాబా చెప్పిన విషయాలు చూడండి. మనందరం ఈ దుఃఖానికి, బాధకి అసలు ఏం లేదు, కారణం లేదు. ఎప్పుడైతే మనం అహంకారాన్ని పోగొట్టుకున్నామో, ఎప్పుడైతే మనం ఆ ప్రేమ మార్గాలను, ఆ దుఃఖానికి తావే లేదు, ఇప్పుడు ఆనందాన్ని అనుభవిస్తుంటాం. డగ్లస్, భగవంతుడు అంటే ఎవరు? ఎలా ఉంటాడు? ఆయన ఒక వ్యక్తి, శక్తి? మళ్ళీ ప్రశ్న. టైం అయిపోయింది, ఒక్క 2 నిమిషాలు ఉంటుందమ్మా, పూర్తి చేస్తాను.
భగవంతుడు సాకారుడు మరియు నిరాకారుడు ప్రతి ప్రాణి యందు కొలువై ఉన్నాడు, ప్రతి వస్తువులోనున్నాడు. కళలు, సాహిత్యం, సౌందర్యం, అలా జీవితానికి సంబంధించిన ప్రతి అంశంలోనే ఆయనే ఉన్నాడు. డగ్లస్ ఇంకా ఏదో అడగపోయాడు, కానీ అది బాబా మళ్ళా చెప్పాడు, మొదలెట్టాడు. నాకు బాబా తన వివరణ కొనసాగిస్తూ మళ్ళా చెప్తున్నాడు, ఇదంతా విని అన్ని దేవుళ్లను పూజించేవానిగా నన్ను భావించకు. నన్ను చెప్తున్నాను కదా, అన్ని దేవుళ్లను పూజించే వ్యక్తిగా భావించకు, అది నా ఉద్దేశం కాదు. నిజానికి అన్ని విషయాలు నాకు అనుభవరకంగా తెలుసు. నీవు భగవంతుని తెలుసుకున్నప్పుడు ఇదంతా నీకు అర్థమవుతుంది. నిన్ను నీవు తెలుసుకోవడమే అత్యున్నతమైన అనుభవం. ఈ అనుభవం సర్వోన్నతమైనది, అనగా భగవంతునితో ఏకమవుతుంది అని. ఇంకా అనేక ప్రశ్నలు ఉన్నాయి, మనకు సమయం అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఆపుదామమ్మా. అవతార్ మెహర్ బాబా ఆఖరి చివరికి బాబా గురించి తెలుసుకొని తర్వాత ఇంకా ప్రశ్నలు లేని తర్వాత మన్నాడు పేపర్లో వస్తుంది, బాబాయే క్రీస్తు, మనం పొరపాటు పడ్డాం, ఆయన అటువంటి పరిస్థితి మళ్ళా మన భారతదేశం మన ఇంగ్లాండ్ వచ్చాడని చెప్పేసి చాలా బ్రహ్మాండంగా పేపర్లో మరచాడు. చాలా తీసి మెస్సయ్య కేమ్ ఫ్రమ్ ఇండియా అనేసి చెప్పేసి అక్కడ ఇచ్చాడు. ఇంకా బోల్డ్ ప్రశ్నలు ఉన్నాయి, టైం అయిపోయింది కాబట్టి.